అందరికీ హెల్దీ థిక్ షైనీ హెయిర్ కావాలి కదా, బట్ నిజం చెప్పాలంటే చాలా మంది డైలీ చేస్తూనే ఉన్నారు ఈ 5 మిస్టేక్స్ దట్ యాక్చువల్లీ డ్యామేజ్ దర్ హెయిర్. మార్నింగ్ మీరు కోమ్ చేస్తే ఎక్కడ పట్టిన హెయిర్ చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది కదా. మీరు అనుకుంటారు మీ షాంపూ మీ రొటీన్ కరెక్ట్ అని, కానీ యాక్చువల్లీ అవి కూడా రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు. ఈ స్మాల్ డైలీ హ్యాబిట్స్ సైలెంట్ గా మీ హెయిర్ ని వీకెన్ చేస్తాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్. ఈ వీడియోలో నేను చెప్తాను ఆ 5 కామన్ హెయిర్ మిస్టేక్స్ ఏంటి అండ్ ఎండ్ వరకు చూస్తే మీరే షాక్ అవుతారు. వెయిట్, నేను కూడా ఇది డైలీ చేస్తున్నానని ఫీల్ కూడా అవుతారు. సో లెట్స్ ఫిక్స్ దెమ్ టుగెదర్ అండ్ మేక్ యువర్ హెయిర్ హెల్దీ అగైన్. మిస్టేక్ నెంబర్ 1, మీరు నోటీస్ చేశారా, చిన్న స్ట్రెస్లో ఉన్న డేస్లో కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్ టెన్షన్, ఆఫీస్ స్ట్రెస్, ఫోన్లో లేట్ నైట్ స్క్రోలింగ్ అన్ని బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ స్కాల్ప్ మీద. మీరు ఆలోచిస్తున్నారా స్ట్రెస్ అంటే మెంటల్గా ఉంటుందని, కానీ రియాలిటీలో అది హెయిర్ గ్రోత్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది. స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, అది స్కాల్ప్ సెల్స్ని హార్మ్ చేస్తుంది, న్యూ హెయిర్ గ్రోత్ స్లో అవుతుంది అండ్ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఎర్లీగా ఉడుతుంది. స్లీప్ కూడా సూపర్ ఇంపార్టెంట్. మీరు లేట్ నైట్ 2 AM వరకు రీల్స్ చూస్తే మీ హెయిర్ లిటరల్లీ బ్రో ఐ నీడ్ రెస్ట్ అని అడిగింది. స్కాల్ప్ సెల్స్ నైట్లో రిపేర్ అవుతాయి, న్యూ హెయిర్ గ్రో చేస్తాయి. ప్రాపర్ 7 to 8 hours స్లీప్ లేకుంటే హెయిర్ డ్యామేజ్ రికవర్ అవ్వడం ఇంపాసిబుల్. దీనివల్ల హెయిర్ డల్, వీక్, బ్రేకేజ్ చాలా ఈజీ, హెయిర్ స్టాండ్స్ కూడా టైట్ ఫీల్ అవుతాయి. సొల్యూషన్ సింపుల్, స్ట్రెస్ మేనేజ్ చేయాలి. ఓవర్ థింకింగ్ ఆపండి, డీప్ బ్రీతింగ్, మెడిటేషన్, ఈవినింగ్ వాక్, లైట్ మ్యూజిక్, జర్నలింగ్ ట్రై చేయండి. స్లీప్ కి ప్రయారిటీ ఇవ్వండి, ఫోన్ సైడ్ పెట్టండి, 10:30కి బెడ్ లో పడండి. ఈవెన్ స్మాల్ రిలాక్సేషన్ రొటీన్ కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ మిర్రర్ లో చూస్తే మీ హెయిర్ షైన్ తో, లైఫ్ తో ఉంటుంది, ఫేస్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. మెంటల్ పీస్ అంటే రియల్ హెయిర్ సీరం. స్ట్రెస్ ఫ్రీ మైండ్ ప్లస్ ప్రాపర్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ హెయిర్. ఫస్ట్ స్టెప్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ కామ్ మైండ్, నెక్స్ట్ హెయిర్ గ్రోత్ న్యాచురల్లీ ఫాలో అవుతుంది. మిస్టేక్ నెంబర్ 2, హెయిర్ కేర్ అంటే షాంపూ, సీరం, ఆయిల్, ప్యాక్, కండిషనర్లోనే కాదు, యాక్చువల్ హెయిర్ గ్రోత్ ప్లేట్ మీద ఉంటుంది. మీరు అవుట్ సైడ్ ఫుడ్, ఇన్స్టంట్ స్నాక్స్, షుగరీ డ్రింక్స్, క్యాఫెన్తో సర్వైవ్ చేస్తే మీ హెయిర్ రూట్స్ వీక్ అవుతాయి. ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ లేకుండా హెయిర్ గ్రోత్ అసలు ఇంపాసిబుల్. బాడీ న్యూట్రియన్స్ ని ఫస్ట్ హార్ట్, బ్రెయిన్, మజిల్స్ కి సెండ్ చేస్తుంది, హెయిర్ లాస్ట్ ప్రయారిటీ. సో జంక్ ఫుడ్ అంటే హెయిర్ గెట్స్ లెఫ్ట్ ఓవర్స్. స్ట్రెస్ టైంలో యాప్టైట్ తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, అది డబుల్ డ్యామేజ్ కూడా. హెయిర్ రూట్స్ కి బయోటిన్, జింక్, ఒమేగా 3 ఫ్యాట్స్, విటమిన్ డి, ఐరన్ నెసెసరీ. ఇవన్నీ డైట్ లో లేకపోతే సిరమ్స్, ఆయిల్స్, హెయిర్ మాస్క్ కూడా పనికిరావు. సింపుల్ హ్యాక్ స్టార్ట్ చేయండి. మార్నింగ్ లో సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, లంచ్ లో గ్రీన్స్, దాల్స్, వెజిటబుల్స్ కంపల్సరీ. ఈవినింగ్ స్నాక్స్ లో జంక్ రీప్లేస్ చేసి స్ప్రౌట్స్, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్, స్మూతీస్ ఇంక్లూడ్ చేయండి అండ్ వాటర్. హైడ్రేషన్ లేకపోతే స్కాల్ప్ డ్రై, ఇచ్చి, డాండ్రఫ్ కూడా వస్తుంది. హెల్దీ ఫుడ్ అంటే కాంబో ప్యాక్, గ్లోయింగ్ స్కిన్, స్ట్రాంగ్ నెయిల్స్, షైనీ హెయిర్. నెక్స్ట్ టైం చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే హెయిర్ ని గుర్తించుకోండి. ఫుడ్ ప్లస్ కేర్ ఈజ్ ఈక్వల్ టు రియల్ మ్యాజిక్ కాంబో. కన్సిస్టెంట్ న్యూట్రియంట్ రిచ్ డైట్ ప్లస్ డైలీ హెయిర్ కేర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్, స్ట్రాంగ్, షైనీ, హెల్దీ హెయిర్. మిస్టేక్ నెంబర్ 3, మీరు అనుకుంటారు మోర్ ప్రొడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ రిజల్ట్స్, కానీ ట్రూత్ ఓవర్లోడ్ అంటే స్కాల్ప్ బ్లాక్. హెయిర్ స్ప్రేస్, సిరమ్స్, కండిషనర్స్, లివ్-ఇన్ ప్రొడక్ట్స్ అన్ని కలిపి యూజ్ చేస్తే స్కాల్ప్ మీద రెసిడ్యూ ఫామ్ అవుతుంది. హెయిర్ రూట్స్ సఫోకేట్ అవుతాయి, స్కాల్ప్ బ్రీత్ చేయలేదు. ఓవర్ టైమ్ ఇచ్చింగ్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్, గ్రీజీ స్కాల్ప్, డల్ హెయిర్ స్టార్ట్ అవుతాయి. ఇమాజిన్ మీరు డైలీ మార్నింగ్ చేసిన స్కిన్ కేర్, మేకప్ రిమూవ్ చేయకుండా నైట్ పడుకుంటే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అదే మీ స్కాల్ప్ కండిషన్. హెయిర్ లుక్స్ డల్, రూట్స్ వీక్, బ్రేకేజ్ ఎక్కువ. స్ట్రెస్, యూవీ రేస్, పొల్యూషన్ కూడా యాడ్ అయితే ఈ హెయిర్ కండిషన్ ఇంకా వర్సన్ అవుతుంది. సొల్యూషన్ ఈజీ, వన్స్ ఏ వీక్ మైల్డ్ క్లారిఫైయింగ్ షాంపూ ఆర్ స్కాల్ప్ స్క్రబ్ యూజ్ చేయండి. నేచురల్ హ్యాక్ కావాలంటే యాపిల్ సిడర్ వెనిగర్ ప్లస్ వాటర్ మిక్స్ ట్రై చేయండి, స్కాల్ప్ ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. ప్రొడక్ట్స్ ఎక్కువ వాడడం అంటే హెయిర్ ని కన్ఫ్యూజ్ చేయడం. చూస్ లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ దట్ సూట్స్ యువర్ హెయిర్ టైప్. ప్రాపర్ గా వాష్ చేయండి, జెంటిల్ గా స్కాల్ప్ మసాజ్ చేయండి, షాంపూ టైంలో అండ్ ప్రాపర్ గా రిన్స్ చేయండి. ఓవర్ వీక్ స్కాల్ప్ క్లీన్ గా ఫీల్ అవుతుంది, హెయిర్ బౌన్స్ బ్యాక్ చేస్తుంది. Healthy scalp is equal to fast growth mantra. Quality is greater than quantity, remember. Minimal ga start cheste simple, clean, breathable scalp, healthy hair guaranteed. Mistake number 4, షాంపూ అంటే మనం ఫస్ట్ ఫ్రేగ్రెన్స్ అండ్ ప్యాకేజింగ్ చూస్తాం, కానీ హెయిర్ టైప్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారా? రాంగ్ షాంపూ ఆర్ కండిషనర్ యూజ్ చేస్తే హెయిర్ ప్రాబ్లమ్స్ డబుల్ అవుతాయి. ఆయిలీ స్కాల్ప్ ఉండి మాయిశ్చరైజింగ్ షాంపూ యూజ్ చేస్తే హెయిర్ హెవీ, స్టిక్కీగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ ఉండి స్ట్రాంగ్ క్లారిఫైయింగ్ షాంపూ యూజ్ చేస్తే డాండ్రఫ్ వర్సన్ అవుతుంది. హెయిర్ ఫ్రిజీ, బ్రిటిల్ ఆర్ కలర్ ట్రీటెడ్ ఉంటే రాంగ్ ప్రొడక్ట్స్ వల్ల హెయిర్ డల్, లైఫ్లెస్ అండ్ హార్డ్ టు మేనేజ్ అవుతుంది. హెయిర్ టైప్ అబ్జర్వ్ చేయాలి. ఆయిలీ, డ్రై, ఫ్రిజీ, కర్లీ, స్ట్రైట్ అన్నిటికీ డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ షాంపూస్ ఆర్ కండిషనర్స్ పనిచేయవు. ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ప్రిఫర్ చేయండి.
ఎస్పెషల్లీ ఇఫ్ హెయిర్ కలర్డ్ ఆర్ కెమికల్లీ ట్రీటెడ్. కండిషనర్ ఎప్పుడు రూట్స్ మీద కాదు, మిడ్ లెంత్ ఎండ్స్ లో మాత్రమే అప్లై చేయాలి. రూట్ మీద అప్లై చేస్తే స్కాల్ప్ బ్లాక్ అవుతుంది, హెయిర్ వీక్ అవుతుంది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ పెరుగుతాయి అండ్ ఓవర్ వాషింగ్ కూడా స్కాల్ప్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. మోస్ట్ హెయిర్ టైప్స్ కి 2-3 times a week హెయిర్ వాష్ ఇస్ ఎనఫ్. ప్రాపర్ మసాజ్ ప్లస్ రిన్స్ చేస్తే స్కాల్ప్ ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ న్యాచురల్ గా యాక్సిలరేట్ అవుతుంది. నెక్స్ట్ షాపింగ్ టైంలో ప్యాకేజింగ్, స్మెల్ ఆర్ కలర్ బాగా చూసుకోకండి, లేబుల్ చదవండి, హెయిర్ టైప్ కి సూట్ అవుతుందో లేదో చూడండి. అబ్జర్వ్ స్కాల్ప్ అండ్ హెయిర్ రియాక్షన్ ఆఫ్టర్ 2-3 వాషెస్. కరెక్ట్ చాయిస్ అంటే హెయిర్ హెల్దీ, స్కాల్ప్ బ్యాలెన్స్డ్ అండ్ షైన్ న్యాచురల్ గా ఉంటుంది. స్మాల్ చేంజ్ ఇన్ షాంపూ ఆర్ కండిషనర్ ఈజ్ ఈక్వల్ టు హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ లాంగ్ టర్మ్ హెయిర్ హెల్త్. మిస్టేక్ నెంబర్ 5. మీరు స్కిన్ కి సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు కానీ హెయిర్ కి డైలీ ప్రొటెక్షన్ ఇస్తున్నారా? హెయిర్ డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్, యూవీ రేస్, హీట్ వల్ల హెయిర్ మాయిశ్చర్, ప్రోటీన్ అండ్ నేచురల్ కలర్ ఫేడ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ డైరెక్ట్ సన్ లో, అవుట్డోర్ యాక్టివిటీస్, బీచ్, ట్రావెల్ లో హెయిర్ ప్రొటెక్ట్ చేయకపోతే జస్ట్ 1 week లో డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ డ్రైనెస్, ఫ్రీజ్, కలర్ ఫేడింగ్, బ్రిటిల్నెస్. దాంతోడు పొల్యూషన్, డస్ట్ అండ్ హీట్ యాడ్ అయితే హెయిర్ డ్యామేజ్ డబుల్ అవుతుంది. హెయిర్ ని స్కిన్ లాగా డైలీ ప్రొటెక్ట్ చేయాలి. సింపుల్ సొల్యూషన్స్ ఈజీగా ఫాలో చేయొచ్చు. అవుట్డోర్ వెళ్ళినప్పుడు స్కార్ఫ్, హ్యాట్ తో కవర్ చేయండి అండ్ యూవీ ప్రొటెక్షన్ స్ప్రే ఆర్ లీవ్ ఇన్ కండిషనర్ యూజ్ చేయండి. హెయిర్ ని హార్ష్ సన్లైట్, పొల్యూషన్ అండ్ డస్ట్ నుండి ప్రొటెక్ట్ చేస్తే కలర్, షైన్, సాఫ్ట్నెస్ మెయింటైన్ చేస్తుంది. హెయిర్ వాష్ చేశాక లాస్ట్ లో కూల్ వాటర్ తో రిన్స్ చేయండి. స్కాల్ప్ అండ్ హెయిర్ రిలాక్స్ అవుతాయి, అక్యుములేటెడ్ డర్ట్ అండ్ సన్ డ్యామేజ్ రిమూవ్ అవుతుంది. లాంగ్ టర్మ్ సన్ ప్రొటెక్షన్ హెయిర్ ని స్ట్రాంగ్, సాఫ్ట్ అండ్ గ్లాసీగా మెయింటైన్ చేస్తుంది. బీచ్, ట్రావెల్, లాంగ్ వాక్స్ లో ప్రికాషన్ లేకుంటే హెయిర్ ఫ్రిజ్, టాంగిల్స్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఇంక్రీజ్ అవుతాయి. రిమెంబర్ SPF ఫర్ ఫేస్, కవరింగ్ ఫర్ హెయిర్. స్మాల్ డైలీ స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్. ప్రొటెక్ట్ చేస్తే న్యాచురల్ హెయిర్ కలర్, షైన్ అండ్ సాఫ్ట్నెస్ ఇయర్స్ వరకు ఉంటుంది. కన్సిస్టెంట్ కేర్ ప్లస్ సన్ ప్రొటెక్షన్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ హెయిర్ దట్ లుక్స్ అండ్ ఫీల్స్ అమేజింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ లో చెప్పండి మీరు ఈ టిప్స్ ఇంప్లిమెంట్ చేస్తారా. అండ్ మీరు డాండ్రఫ్ ఫ్రీ స్కాల్ప్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వీడియో క్లిక్ చేయండి. బాయ్.